దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, మోదీ నాయకత్వంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లీస్ను గెలిపించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్లో మజ్లీస్ను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. బీహార్లో పోటీ చేస్తున్న మజ్లీస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీ గెలిపించేందుకు మొగ్గు చూపుతున్నారని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడే ఎన్నిక. ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు. తెలంగాణ ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు. ఈ 2 పార్టీల పట్ల విసిగిపోయిన వాళ్ళు ఆ రోజే కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే వాళ్ళ పెనం నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా భావిస్తున్నారు. కాబట్టి అవినీతిలో కానీ లేదా పాలనలో కానీ ఏ రకంగా ఇవాళ 2 పార్టీల్లో ఏదైతే తేడా లేదో ప్రజలు మన వైపు చూస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. అంటే ప్రజలు వాళ్ళ సిద్ధంగా ఉన్నారు బీజేపీని బలపరచడానికి, బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి.